కొనుగోలుదారులకు వెంటనే 2 ఫ్లాట్లను రిజిస్టర్ చేయాలని జూబ్లీహిల్స్ కేంద్రంగా పనిచేస్తున్న ఆశ్రిత గ్రూప్ అనే నిర్మాణ సంస్థకు టీజీ రెరా ఆదేశాల్ని జారీ చేసింది. అదేవిధంగా టీజీ రెరా నిబంధనల్ని ఉల్లంఘించినందుకు గాను సుమారు 3 లక్షల జరిమానాను విధించింది. కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే మియాపూర్కు చెందిన శ్రీనివాసులు బోడే, సి మల్లీశ్వరి నందిరెడ్డిలు 2021లో జ్యుయల్స్ కౌంటీ ప్రాజెక్టులో ఫ్లాట్ను కొనుగోలు చేశారు. అయితే బిల్డర్ అగ్రిమెంట్లో పొందుపరిచిన నిబంధనల్ని ఉల్లంఘించారని, చెల్లింపులకు సంబంధించి గందరగోళం సృష్టించారని టీజీ రెరాకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తాము లేవనెత్తిన సమస్యలకు బిల్డర్ పరిష్కరించకుండా అగ్రిమెంట్ను రద్దు చేస్తామని బెదిరించారని ఆరోపించారు. టీజీ రెరా సమస్యను లోతుగా అధ్యయనం చేసింది. కొనుగోలుదారుల నుంచి సొమ్ము తీసుకున్నాక వారి పేరు మీద ఫ్లాట్లను బిల్డర్ రిజిస్టర్ చేయలేదనే విషయాల్ని టీజీ రెరా తప్పుపట్టింది. నిర్మాణ పురోగతిని బట్టి బయ్యర్లు సొమ్ము చెల్లించిన నిర్మాణ సంస్థ అయిన ఆశ్రిత గ్రూప్ రెరా చట్టం సెక్షన్ 115 నిబంధనను ఉల్లంఘించిందని తీర్పులో పేర్కొంది. సదరు సంస్థపై 3 లక్షల జరిమానాను విధించి 30 రోజుల్లోపు చెల్లించాలని ఆదేశించింది. అయితే కొనుగోలుదారులు చెల్లింపుల్ని సకాలంలో చెల్లించలేదని తప్పించుకునే వాదనను వినిపించే ప్రయత్నం చేసిన టీజీ రెరా నిర్మాణ సంస్థ పాటించాల్సిన కనీస నిబంధనల్ని పాటించలేదని గుర్తించి బయ్యర్లకు ఫ్లాట్లను రిజిస్టర్ చేయాలని టీజీ రెరా తీర్పునిచ్చింది.